యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినందుకు యేసు ప్రభుకి మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా దేవునికి వందనాలు. మన అన్ని విషయాలలో ఘనత మహిమ స్తుతి ఆయనకి చెందును గాక కదా. ఈ మీటింగ్ లో మహిమ పొందును గాక. యేసు ప్రభు మన గొప్ప దేవుడు. కాబట్టి ఈ మీటింగ్ మనం స్టార్ట్ చేసుకుందాం. మన వద్ద స్వరాజ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, సమంత సిస్టర్ పాట పాడుతుంది. అందరికి ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభములు. యేసుక్రీస్తు నామమున శుభములు. దయచేసి మనం ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరు కన్ను మూసుకోండి. స్తోత్రం నాయన ప్రభా, ఏసే మా ప్రభా, నీ పాములకు వేల స్తోత్రాలు దేవా. ఏసే మా ప్రభా, మరొకసారి నీ సన్నిధిలో ఉన్నదాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా. ఏసే మా ప్రభా, ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవా. కన్మమ్మ సజీవ లెక్కలో ఉంచి దేవా. ఏసే మా ప్రభా, నీకు కృప చేత నీ ప్రేమ చేత దేవా. ఏసే మా ప్రభా, మమ్మల్ని బ్రతికించిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా. ఏసే మా ప్రభా, ప్రతి ఒక్కరికి దేవా. ఏసే మా ప్రభా, నీ ఆయుష్ ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవా మా ప్రభా, వాళ్ళ పనులలో ప్రతి ఒక్క దాంట్లో దేవా మీరే సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవ మా పాటలలో దేవాయసి మా ప్రభా, మా వాక్యంలో దేవాయసి మా ప్రభా మీరే ఉండి అద్భుత రీతిగా దేవ మాకు తెలియచేయండి మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో మేము దేవాయసి మా సాయం దయచేయండి దేవా. మాలో ఏమైనా అసహకార్యం ఉంటే తీసివేయండి మా ప్రభా. నీ కొరకై జీవించాలన్న సాయం దయచేయండి మా ప్రభా. ప్రతి ఒక్కరు దేవాయసి మా ప్రభా నీకు ఉపేక్షించుకొని నీకు వెతుకొని వెళ్ళుటకు సాయం దయచేయండి దేవా. దేవా ప్రతి ఒక్కరు తగ్గించుకొని జీవించాలి మా ప్రభా. అనేక గుణగణాల్లో మేము ఉండటకు సాయం దయచండి దేవా. దేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దేవించి ఆశ్రయించండి దేవా. అనేకులు రావాలా మా ప్రభా. దేవాయసి మా ఇక్కడ దేవాయసి మా ప్రభా, ప్రతి సేవలో మీరే సాయం దయచండి దేవా. యూట్యూబ్ ద్వారా ఎంతో మంది రక్షణ పొందాలా మా ప్రభా. ప్రతి ఒక్కరు విని దేవా, దీన్ని దేవాయసి మా ప్రభా అంగీకరించి దేవాన్ని ఫాలో చేయటకు సాయం దయచండి దేవా. ప్రతి ఒక్కరు దేవాయసి మా ప్రభా ఇంకెంతో మంది రక్షింప నేరకుండానట్లు దేవాని హస్తం కూర్చ కాలేదు మా ప్రభా. చాలా మంది దేవ రక్షణ లేకుండా ఉన్నారు మా ప్రభా. అటువంటి జనాల గురించి ప్రార్థిస్తున్నాను మా ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ మార్గం మేము చెప్పుటకు సాయం దయచండి దేవా. దేవా ఎస్ఐ మా ప్రభా, ప్రొఫెసీ మినిస్ట్రీస్ మా ప్రభా మాది ప్రతి ఒక్కరు దేవా ప్రొఫెసీ చేయటకు సాయం దయచండి దేవా. దేవ ప్రవచనాత్మకంగా దేవ మేము వెళ్ళుటకు సాయం దయచండి దేవా. మా అడుగులు దేవా యస్మరణి యొక్క చెంత ఉండాలి మా ప్రభా. మీరే ఉండి నడిపించండి మా ప్రభా. మా తోటి దేవాయసి మా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి దేవ. హృదయవాంఛలు తీర్చండి మా ప్రభా. కేబీపీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ రావాలా మా ప్రభా. దేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు దేవా నిన్ను గురించి గొప్ప సాక్ష్యం చెప్పుటకు సహాయం దేవా. సాక్షి బిడ్డగా నిలవాలా మా ప్రభా. దేవా ఎస్ఏ మా ప్రభా మేము చివరి వరకు దేవాని యొక్క రక్షణలో మేము ఉన్నటకు సాయం దయచండి దేవా. అటు ఇటు తెలియకుండా సాయం దయచండి దేవా. మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవా. ఎస్ఏ మా ప్రభా దేవ ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో దేవా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయం దయచండి దేవా. నీకు హస్తం పెట్టండి మా ప్రభా. ఇక్కడ దేవా మీరే సాయం దయచండి దేవా. నీకు దేవాయసి మా ప్రభా కనువిప్పు కలిగించండి మా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు దేవాయసి మా ప్రభా నీవు లేని రోజు ఎక్కడ లేదు మా ప్రభా. మీరు దేవా మా లైఫ్ లో ఉండాలి మా ప్రభా. ప్రతి ఒక్కటి దేవా మిమ్మల్ని ముందు పెట్టుకొని మేము నడచడానికి సాయం దయచండి దేవా. మీరే గొప్ప ఆత్మశక్తి నడిపించండి మా ప్రభా. దేవ పరిశుద్ధ శక్తి నింపండి మా ప్రభా. ప్రతి ఒక్కరిలో దేవాయసి మా ప్రభా వాక్యం విని గ్రహించి దాని ప్రకారం మేము నడుచుకునేలా సాయం దయచేయండి మా ప్రభా. పాటలలో ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడైంటారు. అనేకులు వచ్చినాక సాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్క నెట్వర్క్ లో యేసుక్రీస్తును గద్దిస్తున్న మా ప్రభా. ప్రతి ఒక్కటి వచ్చేటకు సాయం దయచేయండి దేవా. మీరే తోడైంటారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో సమంత సిస్టర్ అండ్ పరిశుద్ధరావు బ్రదర్ ఇద్దరు కలిసి పాట పాడతారు. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. రాజా సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా. నేనుండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా.
నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవంటే నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే మేమేమైపోదును. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను వీధిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు బట్టినా. ఒంటరి పోరు నన్ను వీధిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు బట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నే ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనుషాలు ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారులు నడిపినా నీ వెంటే నడుస్తుస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా ధన్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన ఏ దేవుడు లేదయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. థ్యాంక్ యూ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మ. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో మాధురి సిస్టర్ మనకు వాక్యం అందిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ మీరు వాక్యం అందించండి. ప్రైజ్ లార్డ్ అన్న. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవుల దేవ జీవాధిపతి ప్రభ, ఇదిగో తండ్రి నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభ. యోగ్యతలైన మమ్మల్ని సజీవ లెక్కలోంచి ప్రభ, ఇదిగో తండ్రి సాయంకాల సమయం స్తుతించి ఆరాధించి కృపణించినందుకు నీకు వందనాలు ప్రభ. ఇదిగో తండ్రి ఈ దినాన్ని ఎంతో మనం చూడలేకపోయింది ప్రభా, వాళ్ళకంటే మేమే శ్రేష్ఠులం కాదు ప్రభా. కానీ ప్రభా
మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచామంటే ఇంకా నీ చిత్తం నీ ప్రణాళిక ఏదో ఉంది ప్రభా. ఇదిగో తండ్రి నీ చిత్తం నీ ప్రణాళిక నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండేట్టు సహాయం దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, వాక్యాన్ని విత్తుతుండగా వాక్యం ద్వారా ప్రభా వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మళ్ళీ ఆయుస్కరమైన చూపించండి, ఒప్పుకొని విడిచిపెట్టే జీవితం మాకు దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం వినిపోయేవారు కాకుండా ప్రభా, వాక్యం సారి జీవించే జీవితాలు మాకు అందరికీ అనుగ్రహించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఇదిగో తండ్రి ఉదయం నుండి ఎన్నో పనులతో అలసిపోయి ఉంటారు ప్రభా. ఇదిగో తండ్రి అలసటని తీసేయండి, వాళ్ళలో రిస్టోరేషన్ దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి వినగల చెవులు హృదయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, వాళ్ళ జీవితంలో జరగాల్సిన కార్యాలను యేసుక్రీస్తును జరిపించండి. ఎవరైతే ఇంకా రాకుండా ఉన్నారో ప్రభా, వాళ్ళని తొందర పెట్టి నడిపించండి ప్రభా. ఆటంకపరుస్తున్న సైతాన్ శక్తులు, అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నావు ప్రభా. ఇదిగో తండ్రి తొందరగా రావాలి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, నీ యొక్క ఆత్మకార్యం ఇక్కడ జరిపించండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నీ సన్నిధి అనుభవించాలి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, వాక్యం ప్రభా చెప్తున్నాను ప్రభా, మీ సిలువ చోట మరుగుపరుచుకోండి ప్రభా. నాలుగు తలంపులు తీసి పారేసేయండి ప్రభా. మీ మీ తలంపులతో నింపండి ప్రభా. మీ యొక్క బూరుగా నన్ను వాడుకోండి ప్రభా. ఇదిగో తండ్రి మీరే ఇక్కడ మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రీతండి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చూద్దాము. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఇక్కడ ఏమన్నా వాక్యం ఉందంటే, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. అంటే శరీర స్వభావం అంటే శరీర క్రియల ద్వారా జీవించే వాళ్ళు, అంటే దేవునికి వ్యతిరేకంగా. ₹36 received on phone pay. సారీ, ఇక్కడ ఏమని వాక్యం చెప్తుందంటే, శరీరానుసారంగా జీవించేవారు వాళ్ళని సంతోష పెట్టలేరంట. అంటే సంతోష పెట్టలేరంటే దేవుడు సంతోషానికి ఆపోజిట్ ఏంది? దుఃఖమే కదా, బాధే కదా. అంటే శరీరానుసారంగా జీవించే వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? దుఃఖ పెడుతున్నారు, బాధ పెడుతున్నారంట. కాబట్టి శరీరానుసారంగా అంటే దేవునికి వ్యతిరేకంగా మన శరీరానుసారంగా జీవించే వాళ్ళు ఎవరంట? దేవుణ్ణి దుఃఖపరిచే వాళ్ళంట. మనము దేవుణ్ణి సంతోష పెట్టే వారిగా ఉండాలా, లేకుంటే దుఃఖపరిచే వారిగా ఉండాలా? గలతీయులకు రాసిన పత్రిక 1:10 అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుణ్ణి దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టునాడనైతే క్రీస్తు దాసును కాకపోవుదును. ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఎవరిని సంతోష పెట్టాలి? దేవుణ్ణి సంతోష పెట్టాలా, లేకుంటే మనుషులు అంటే శరీరకమే కదా. మనుషులను సంతోష కోరుచున్నానా? మనుషులను సంతోష పెడితే నేను క్రీస్తు దాసుని కాదును అంటున్నాడు. ఈరోజు మనము దేవుని వెంబడించే వారిగా ఉన్నాము. క్రీస్తు పాప క్షమాపణ పాపం ఒప్పుకున్నాం, మారుమనసు పొందుకున్నాము, బాప్తీసం తీసుకున్నాం. అంటే మనం క్రీస్తు యొక్క శిష్యులుగా మారినాం. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాము? దేవుని సంతోష పెడుతున్నామా, లేకుంటే మనుషులను సంతోష పెడుతున్నావా? అంటే మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా అన్న క్వశ్చన్ మనం వేసుకోవాలి కదా. మనుషులు సంతోష పెట్టేవాడైతే ఏందంట? క్రీస్తు దాసుడు కాదంట. క్రీస్తు దాసుడు అంటే ఏంది? దాసుడు అంటే ఎవరు? ఒక పనివాడు కదా. అంటే ఏంది? ఇప్పుడు మనమే చూసినట్టయితే ఎగ్జాంపుల్, పని వాళ్ళు ఎలా ఉంటారు? యజమానుడికి ఏది ఇష్టంగా ఉంటుందో అదే చేయడానికి ఇష్టపడతారు. యజమానుడి యొక్క అభిరుచులన్నీ అతను తెలుస్తాయి. యజమానికి ఏ విధంగా చేస్తే కోపం వస్తుంది, ఏ విధంగా చేస్తే అతను మంచిగా అప్రిషియేట్ చేస్తాడు, ఏ విధంగా చేస్తే ఇంకా ఎక్కువ జీతం ఇవ్వగలుగుతాడు, ఇంకా ఎక్కువ ప్రమోషన్లు ఇవ్వగలుగుతాడు ఇంకా అని ఉంటది. అంటే మనం యజమానికి ఇష్టానుసారంగా జీవిస్తామో యజమానికి అంత ఏముంటది? ఫలం ఉంటది. కాబట్టి అతడు ఏమవుతాడు? అతను ఇష్టానుసారంగా అయిపోతాడు. ఇష్టానుసారంగా అయిపోయి ఏమంటాడు? ఆయన నోట్లో మాట ఉండగానే ఈయన తెలిసిపోతుంది. కొన్ని రోజులు ఆయనతో యజమానితో ట్రావెల్ చేసినప్పుడు ఏమైపోతుంది? యజమానుడి అన్ని ఇష్టాలన్నీ ఏమైపోతాయి? ఇతను తెలిసిపోతాయి.
ఆయన నోట్లో ఆయన నెక్స్ట్ మినిట్ ఏం చేయబోతాడు, నెక్స్ట్ మినిట్ ఏం చేస్తాడు అన్ని ఆయనకి గ్రహించగలుగుతాడు అతని యొక్క కదలికలను బట్టే. అంటే దాసుడు అలాగ అయిపోతాడు. నా యజమానుడు ఏ విధంగా చేస్తాడు అనేది ఏం చేస్తాడు మొత్తం గ్రహించగలుగుతాడు. అలాగే ఇక్కడ క్రీస్తు దాసుడు కాను అని అంటున్నాడు. క్రీస్తు దాసుడు అంటే ఏంది? మనం ఏమవుతాం? క్రీస్తుకు దాసులం అంటే ఆయన ఒక పనివారం. మనం ఇప్పుడు ఈ రోజు దేవుడికి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? దేవునికి మాటకి విధేయ చూపిస్తున్నామా? దేవుడు వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? దేవుడికి ఎలాగుంటే మనం ఇష్టము, ఎలాగ దేవుడికి ఇష్టం లేని మనలో ఏమైనా ఉన్నాయా అని మనం ఎప్పుడైనా మనం పరిశోధించుకున్నామా? మనం చూసుకోవాలి కదా. క్రీస్తు దాసుడుగా మనం మారాలంటే మనలో ఎన్ని ఉండాలి కదా. ఆయనకి ఇష్టమైన క్వాలిటీస్ అన్ని మనలోకి వచ్చినప్పుడు ఏమవుతాం? ఆయన యొక్క దాసుడుగా మనం మారుతాం. కాబట్టి ఆయన దాసత్వంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయన దాసుడుగా మనం ఉండాలంటే ఏం చేయాలి? మనుషులను సంతోష పెట్టేవాడిగా మనం ఉండకూడదు. మనం క్రీస్తు సంతోష పెట్టేవారిగా ఉండాలి. అసలుకి దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడు? మన దేవుడిగా సంతోష పెట్టొచ్చా? సంతోష పెట్టగలుగుతామా? మన క్రియలు దేవుని సంతోష పెడతాయా? కొన్ని పెడతాయి. దేవుడు మన దగ్గర నుండి కొన్ని అడుగుతున్నాడు మన దగ్గర నుండి. మొదటిగా చూద్దాము మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుండి చూద్దాం. మీకేమి తోచును? ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా? వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించడం కంటే దాన్ని గూర్చి సంతోషించినంత కంటే దాని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటుండు? దేవుడు ఏమవుతుంది? 99 గొర్రెలుంటే తప్పిపోయిన ఒక్క గొర్రె మళ్ళీ వచ్చినప్పుడు ఏమవుతుంది? దొరికినప్పుడు సంతోషపడతా అంటుండు. కాబట్టి దేవుడు తప్పిపోయిన వాళ్ళు ఎవరు? అక్కడ నశించేది కదా. నశించింది మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? సంతోషిస్తాడంట. అంటే నశించిపోతున్న ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుందంట. ఎవరైతే యేసు ప్రభుని ఎరగకుండా పాపంలో జీవిస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ శరీరానుసారంగా జీవిస్తూ దేవునికి అవిధేయంగా జీవిస్తారో వాళ్ళని బట్టి దేవుడు ఏమవుతాడు? దుఃఖిస్తున్నట్ట, సంతోషపడట్లేదంట, బాధపడుతున్నాడు వాళ్ళ గురించి. ఎందుకు? వాళ్ళు నశించిపోతే ఎక్కడ పోతారు? అగ్నిలో నరకాగ్నిలోకి పోతారు. నరకాగ్నిలో పోవడం దేవుడికి ఇష్టమా? ఇష్టం లేదు కదా. కాబట్టి ఎవరైతే పాప క్షమాపణ పొందుకొని మార్మోన్స్ పొందుకొని బాప్తిసం పొందుతారో వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మారు మనసు పొందుకున్న తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6, 53, 54. 6, 53, 54. కావున యేసు ఇట్లను లాస్ట్ 54, నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్యం జీవం గలవాడు, అంత్యదిమున్నా వాడిని లేపుదాం. ఎవరైతే మార్మోన్స్ పొంది రక్షణ తీసుకుంటారో ఆయన బల్లలో చెయ్యి వేస్తారో వాళ్ళనే లేపుతా అంటుండు. ఆయనకి ఇష్టం ఆయన బల్లలో చేయడం. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగేవారు నశించిపోరు కదా, వాళ్ళు రక్షింపబడ్డవారు. ఎవరైతే రక్షింపబడకుండా ఉంటారో వాళ్ళని బట్టి దేవుడు దుఃఖిస్తుండంట. కాబట్టి నశించిపోయే వారి పట్ల ఆయన ఎంతో బాధతో ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు నశించిపోకుండా ప్రతి ఒక్కరు రక్షణ మార్గంలోకి రావాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఈరోజు ఎంతో మంది దేవుళ్ళకి వచ్చి కానీ వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఎంతో
దేవుడికి దగ్గరగా జీవించిండ్రు. ఎంతో దేవుడే సర్వస్వం, దేవుడే లోకం, దేవుడే ధ్యాస అంతా ఉండేది. కానీ ఈరోజు ఏమైండ్రు? వెనకపోయిన వాళ్ళు ఎంతో చూస్తాం. వాళ్ళు కానీ పడిపోయిన స్థితిలో ఉన్నారు. వాళ్ళని బట్టి కానీ దేవుడు సంతోషపడుతుండా? ఒకప్పుడు బట్టి సంతోషించడు. అది నీ శరీరం నీలో జీవం ఉన్నంత వరకు, దేవుడు రాకడ వరకు అదేం జరగాలి? కొనసాగుతానే ఉండాలి. రక్షణ నువ్వు అనేది కాపాడుకుంటా ఉండాలి. ఆయనలో జీవిస్తా ఉండాలి. అని మారు మనసుకు తగిన జీవితం జీవిస్తానే ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? నీ మారు మనసు ప్రశ్నార్థకం అయిపోతుంది కదా. రక్షణ ప్రశ్నార్థకం అయిపోతుంది. మన రక్షణ ప్రశ్నార్థకంగా అవ్వకూడదు కదా. కాబట్టి పడిపోవడం కానీ, ఒకప్పుడు దేవుళ్ళ వెలిగింపబడి ఈరోజు పడిపోయిన వాళ్ళని బట్టి కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దుఃఖిస్తున్నాడు కాబట్టి వాళ్ళు కానీ ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు? వాళ్ళు కానీ తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సంతోషిస్తాడు. కాబట్టి పడిపోయిన వాడిని ఒక్కసారి దేవుణ్ణి రుచి చూసి పడిపోయిన మళ్ళీ దేవుళ్ళలో తీసుకురావడం చాలా కష్టం. అన్యులనే తీసుకురావచ్చు, కానీ పడిపోయిన వాళ్ళు తీసుకురావడం చాలా కష్టం. వాళ్ళకి అన్ని తెలుసు, అయినా కానీ ఏం చేస్తారో లోకం వెంబడిపోతారు. వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్తుంది చూద్దాము. అదే మత్తయి సువార్త అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం. మరియు నీ సహోదరుని ఎడల తప్పిదనం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించుము. తప్పిదనం, నీ ఎడల తప్పిదనం అంటే ఏంది? ఇప్పుడు అతను చూసి, పడిపోయిన వాడిని చూసి ఏం చేస్తారు? అవతలగా చెడిపోతారా లేదా? పడిపోతారు కదా. కాబట్టి అతను ఇతరులకు తప్పిదనం చేసిందంటే ఏంది? అతని వల్ల ఇతరులుగానే పడిపోతాడు కదా. అతను చూసి పడిపోతారు, పోల్చుకుంటారు. ఆయనే చేస్తుండు, ఒకప్పుడు దేవుళ్ళు ఉన్నవాడు, ఈరోజు నేను చేస్తే ఏం కాదు. అంత ఆత్మీయతలో ఉన్నవాడే పడిపోయిండు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తుండే, నేను జీవితం తప్పు లేదు అని ఏమవుతుంది? ఇతరులకు ఆటంకంగా మారుతుంది, ఇతరులు పాపలు పడేసినట్టు ఉండిద్ది. కాబట్టి అతని తప్పిదనం ఏమవుతుంది? ఇతరులుగా పడేసేటట్టు ఉండదు. కాబట్టి ఏమంటుండే ఇక్కడ? మరి నీ సహోదరుని ఎడల తప్పిదనం చేసిన ఎడల నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. ఏమంటుండు? మనం గద్దించాలంట. ఎలాగా? ప్రేమతో గద్దించాలి. కలిపిది కాబట్టి ఒకప్పుడు వెలుగుబడిన వాడు మళ్ళీ పడిపోయినప్పుడు ఏమవుతుంది? అతనిలో తప్పిదనం మనం ఎలా చెప్పాలి? ఒక సహోదరుడైతే, బ్రదర్ మీరు ఇది చేస్తున్న తప్పు, ఇది వాక్యానుసారం కాదు, మీరు వాక్యానికి దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, దేవుడు అక్కడ బహు సమీపంగా ఉంది, తిరిగి మళ్ళీ మీరు దేవుడి దగ్గర రాండి, మీరు కట్టబడండి అని చెప్తాం. సిస్టర్కైనా అట్టా చెప్తాం. ఎందుకు? వాళ్ళు తప్పిపోయిండ్రు. వాళ్ళని చూసి ఏమవుతారు? ఇతరులుగానే తప్పిపోతుండ్రు. అంటే అది ఎలాగ మనం తీసుకోవాలంటే, మన ఎడల తప్పిదనం చేసినట్టు, అంటే మన ఎడల తప్పిదనం చేసి అపరాధ భావం చేసినట్టు మనం భావించి ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, మీరు చేసేది తప్పు, కాబట్టి మీరు మళ్ళీ తిరిగి రాండి, దేవుడు ప్రేమించేవాడిగా ఉన్నాడు, మీరు మీ పాపాలు ఒప్పుకోండి, తిరిగి పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించేవాడిగా ఉన్నా చెప్పినప్పుడు వినాలి. ప్రేమతో ఏమంటాడు? గద్దించమంటాడు. ఒకవేళ వినలేదనుకోండి, దాని కింద వచ్చి ఏముంటది? అతడు వినని ఎడల అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుణ్ణి సంపాదించుకుంటేవి. ఒకవేళ నీ గద్దింపుని విని అతను మళ్ళీ పశ్చాత్తాపం చెంది పాప క్షమాపణ పొందుకొని మళ్ళీ మారుమనసు పొందుకొని దేవుని వైపు తిరిగండి అనుకో, ఆత్మని ఏం చేస్తున్నట్టు? మనం సంపాదించుకున్నట్టు, తిరిగి దేవుని వైపు నడిపించినట్టు. ఒకవేళ వినకపోతే కింద వచనం చూద్దాము. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడినట్లు నీవు ఒకరి ఇద్దరిని వెంట పెట్టుకుని ఆయన ఎద్దుకు పొమ్ము. ఒకరిద్దరు ఈరోజు మనలో ఉన్నా కానీ, ఒకవేళ మన మాట ఏం లేదనుకోండి, ఈరోజు నువ్వు చెప్పేది నాకేంది అని చెప్పని అన్నారు అనుకో, మనం విడిచిపెట్టకూడదు. నువ్వు గద్దించావు, ప్రేమతో వినలేదు, విడిచిపెట్టమన్నట్ల. మళ్ళీ ఏమంటుండు? నీ సుప్రియర్, ఎవరైతే పైన అధికారులు ఉంటారో, నీ సహోదరులు అంటారో, అతని ఎవరి మాట అయితే వింటాడో వాళ్ళని పిలిచి ఏం చేయమంటుండు? వాళ్ళు చెప్పమంటున్నాడు.
వాళ్ళ చేత చెప్పిమంటున్నాడు. అంటే అతను ఎవరు మాట వింటాడో వాళ్ళ చేత మళ్ళీ ఏమంటున్నాడు, గద్దించమంటున్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైనా మన సహోదరు ఒకప్పుడు దేవుళ్ళో బాగా వెలిగింపబడి దేవుళ్ళో ఉండి దేవుడి వాక్యాసారంగా దేవుడి ప్రేమలో ఉండి ఆయన దేవుడి సేవలో ఎంతగానో సేవ చేసి ఈరోజు పడిపోయిన స్థితిలో ఉంటే వాళ్ళని ఏం చేయాలి, మనం ప్రేమతో గద్దించమని ఉంటుంది. అంటే ఖండించాలి. ఏమని, బ్రదర్ మీరు తిరిగి రండి, మీరు చేసే తప్పు దేవునికి వ్యతిరేకంగా మీరు జీవిస్తున్నారు, మళ్ళీ మీరు మారు మనసు పొందుకోండి అని చెప్పాలి. ఎలాగా మన ఎడల అపరాధ భావం తప్పిదనం చేసినట్టు మనం వెళ్ళి అతను ఏం చేయాలి, గద్దించాలి. మనకు ఆ బాధ్యత ఉంది. ఆత్మను మనం సంపాదించాలి. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు కదా. ఒక్క గొర్రె కోసం కానీ దేవుడు వెతుకుతున్నాడు కదా. ఆ గొర్రె దొరికినప్పుడు ఏం చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. కాబట్టి ఏ ఒక్కరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడి దగ్గర రావాలి అన్న మార్మోన్స్ పొందుకొని రక్షణ పొందుకోవాలనే దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మన మాట విన్నప్పుడు 2-3 సాక్ష్యాలు తీసుకోపోవాలి. వాళ్ళ చేత చెప్పాలి. వింటే మనం ఆత్మ సంపాదించుకున్నట్టు. వినకపోతే ఏం చేయమంటాడు కింద వాక్యం, అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంఘంలో తెలియజెప్పము. ఆ సంఘం మాట వినని ఎడల అతను నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఏమంటుండు, సంఘం, ఇంకా సంఘం అంతా తెలియజేయి, ప్రార్థన చేయాలి అతని గురించి తెలియజేసి అతన్ని ఏమంటుండు, అన్యునిగా ఎంచమంటుండు. అంటే ఏంది, దేవుణ్ణి ఎరుగని వాడిగా ఎంచమంటున్నాడు. దేవుడు వదిలేలా వెనకాల పోయిన తప్పిపోయిన వాళ్ళని ఫస్ట్ ఒకరెళ్ళి గద్దించిండ్రు, తర్వాత 2, తర్వాత సంఘం అంతా ప్రార్థించారు. కాబట్టి ఈ రోజు ఎవరైతే తప్పిపోయినరో వాళ్ళ గురించి విమర్శించడానికి మనం ఎవరు? దేవుని యొక్క ప్రేమ చెప్పాలి, దేవుడు దీనివల్ల వచ్చే అనర్థాలు చెప్పాలి, కానీ మనము కించపరిచేటట్టు మాట్లాడకూడదు. వాళ్ళని ఏం చేయాలి, ప్రేమతో గద్దించాలి. ప్రేమ లేకుండా నువ్వు ఇట్టగైపోతే అట్టగైపోతే అతని హృదయం ఏమవుతుంది, ఇంకా కఠినపరచబడిపోద్ది. ఇన్నిసార్లు చెప్పిన వినకపోతే అప్పుడేం చేయాలి, అన్యునిగా అంటే దేవుణ్ణి ఎరగని వాడిగా మనం ఎంచాలి. అట్టగాని మనం వదిలేయలేం కదా. మనం చెప్తాం వినలేదు, విన్నప్పుడు ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఒకవేళ మనము మాటలు ఏం చెప్పలేకపోవచ్చు, కానీ ఆయన గురించి అయితే ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే అపవాచాల్లో బంధింపబడిన వారిని కింద వచనం ఉంటది, మనం ఏది బంధిస్తామో అది బంధింపబడిన, ఏది విప్పుతారో అది విప్పుతా అంటుండు దేవుడు. కాబట్టి అపవాది బంధకాల్లో ఉన్న వాళ్ళని ఏం చేయాలి, మనం విడిపించాలి. మనం ఎక్కడ 2-3 నామాన్ని కూడి ఉంటారు అక్కడ ఆయన ఉంటా అంటున్నాడు. కాబట్టి మనం సంఘంగా కూడుకొని ప్రార్థించినప్పుడు ఏముంటది, అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ మనం విప్పినప్పుడు వాళ్ళ బంధకాల నుండి మనం విప్పబడడానికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ బంధకాల నుండి విప్పబడతారు. మన ప్రార్థనలు దేవుడిని సమాధానం ఇచ్చేవాడుగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు, ఏ ఒక్క గొర్రె తప్పిపోవడం దేవుడి చిత్తం కాదు. ఎవరైతే మళ్ళీ సహోదరు తప్పిపోతాడో వాళ్ళని మనం వెళ్ళి గద్దించాలి. తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సంతోషిస్తాడు. ఇప్పుడు ఆయన ఆడని కారణమైన నిన్ను బట్టి కానీ దేవుడు ఏం చేస్తాడు, సంతోషిస్తాడు. కాబట్టి దేవుడు మన దగ్గర నుండి ఏం కొడుతున్నాడు, ఏ ఒక్కరు నశించిపోకూడదు. ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఎరిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ రోజు మనం దేవుణ్ణి తెలుసుకున్నాం. మనం ఈ రక్షణ ఆనందం మనం ఏం చేయాలి, ఇతరులకు పంచుకోవాలి, ఇతరులు చెప్పాలి, రక్షణ ఆనందంలోకి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు తర్వాత మరణించిన తర్వాత నిత్యాగ్ని ఒకటి ఉంది, నరకము ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఒకటే లైఫ్, ఇష్టం వచ్చినట్టు జీవించాలి, నా ప్రాణమా తినుము సుఖించుము అన్నట్టు ఉంటారు. కానీ మనకు తెలుసు ఏంది, మన ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన పోయిన తర్వాత మరొక జీవితం ఉంది. మనకు తెలుసు దేవుణ్ణి ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. ఆయన బల్లలో చేయి వేసే వాళ్ళు ఏమవుతారు, ఆయన అంత్యదినాన్ని ఏమంటారు, వాళ్ళని లేపుతా అంటుండు, వాళ్ళు నిత్య జీవంలోకి వెళ్తారు అంటుండు. ఎవరైతే రక్షణ లేకుండా చనిపోతారో, రక్షణ అనుభవం లేకుండా నశించిపోతారో వాళ్ళు నిత్యాగ్నిలో పోతా అంటారు. కాబట్టి మనము ఆయన యొక్క దాసులమైన మనం ఏం చేయాలి, ఆయన సంతోష పెట్టాలి. ఆయన సంతోషం ఎట్టా పడతాడు, ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళు, ఎవరైతే దేవుని తెలుసుకొని రక్షణ పొందుకుంటారో వాడిని బట్టి పరలోకమంతా సంతోషించిద్దంట. వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మనం దేవుని ఎరిగిన మనం కానీ దేవుని సంతోష పెట్టాలి. అతన్ని దేవుని సన్నిధికి మనం నడిపించినందుకు మనల్ని బట్టి కానీ దేవుడు సంతోషిస్తా ఉంటాడు. అంతేకాకుండా మనం దేవుని చిత్తానుసారంగా జీవించేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాము.
మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నందు నుండి వచ్చెను. ఏమంటుండు దేవుడు ఇక్కడ యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ప్రియ కుమారుడు అంటే ఎంత ఇష్టమైన వాడు, దేవుడికి దగ్గరగా జీవించినవాడు, దేవుని స్వరూపంలో ఆయన వాజ్ఞకు విధేయత చూపించేవాడు, ఆయన వాక్యానుసారంగా జీవించేవాడు, ఆయనకి ఇష్టానుసారంగా జీవించేవాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏందంట? ఆనందిస్తున్నాడంట. ఈరోజు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? ఆయన ఈ లోకంలో మనిషి రీతిగా వచ్చి ఆయన మనిషి మానవత్వంలోనే ఏం చేసిండు? దైవత్వం చూపించిండు. మనలాగే జీవించండు కదా. అన్ని శ్రమలు గుండా పోయిండు, అన్ని బాధలు గుండా పోయిండు, అన్నిటి గుండా పోయిండు, అన్ని భరించిండు మనిషిలాగా. కానీ పాపంలో పడిపోలేదు. పాపపు లోకంలో ఉన్న పాపం ఆయన అంటించుకోలేదు. కాబట్టి ఆయన యందు దేవుడు సంతోషిస్తున్నాడు. సంతోషం ఎందుకు? ఆయన చిత్తం మనం ఎప్పుడు నెరవేరుస్తామో. ఆయన చిత్తం ఏంది? ఆయన చెప్పిన మాట వినడం, ఆయన ఆజ్ఞకు లోబడడం, ఆయన వాక్యానుసారంగా జీవించడం, ఇదే కదా ఆయన చిత్తం. ఆయనకి ఇష్టమైంది ఏంది? అదే కదా. కాబట్టి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. మనం ఎప్పుడైతే క్రీస్తు స్వరూపులకు మార్చబడతామో, క్రీస్తుని పోలి నడుచుకుంటామో, అప్పుడు ఏమవుతాడు? దేవుడు మన యందు సంతోషిస్తా ఉంటాడు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. ఏమవ్వాలి? దేవుళ్ళో ఉన్న మనము ఫలించాలి. నీ మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఉండాలి. ఫలాలు లేకపోతే ఇప్పుడు మనం ఒక చెట్టు నాటుతాం, ఒక మొక్క నాటుతాం. ఆ మొక్క నాటి నీళ్లు పోస్తాం, అంతా చేస్తాం, దానికి మంచిగా ఎరువులు వేస్తాం, అన్నీ వేస్తాం. ఎందుకు? దాని నుండి ఫలాలు ఆశిస్తాము, దాని ఫలాలు అనుభవించాలని మనం ఏం చేస్తాము? అంతా చేస్తాం, పని అంతా చేస్తాం. కానీ అది తీరా ఫలాలు ఇచ్చే టయానికి ఫలాలు ఇకపోతే ఏం చేస్తాం? నరికేస్తాం కదా, కొట్టేస్తాం. ఎందుకు? దీనివల్ల అంత ల్యాండ్ వేస్ట్, ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, వాటర్, నా కష్టము, ఎరువులు ఇవన్నీ వేస్ట్. ఎందుకు? దీని ప్లేస్ ఇంకోటి తెచ్చి నాటుకుంటే ఏమవుతుంది? మంచిగా వచ్చిద్దేమో. ఇది ఎందుకు? ఇది ఫలాలు ఫలించట్లేదు అని చెప్పి ఏమో వస్తాం? నరక వస్తాం. అలాగే దేవుడు కానీ ఈరోజు మనం మారు మనసు తగిన ఫలాలు మనం ఫలించాలి. లేకుంటే మన మారు మనసు ప్రశ్నార్థకమే కదా మనం ఫలించకపోతే. కాబట్టి ఈ ఫలాలు మనలో ఫలించాలని వాక్యం చెప్తుంది. ఈ 9 ఫలాలు మనలో ఉండాలి. అపోస్తల కార్యాలు 26:20. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములో, యూదయ దేశమంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. మారు మనసుకు తగిన క్రియలు అంటే ఏంటి? మన జీవితంలో క్రియలు కనపడాలి. మారు మనసు తగిన క్రియలు కనపడాలి, పనులు కనపడాలి. మారు మనసు నాలో ఉందని మాట చెప్పుకుంటే సరిపోదు కదా, అది మన జీవితంలో కనపడాలి. ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది? ఇతరులు మన సాక్ష్యం ఎలా చెప్తున్నారు? మన ప్రాచీన స్వభావమే చెప్తున్నారా? అరే వీళ్ళు ఒకప్పుడు దేవుని ఎరక ముందు ఎలా ఉన్నారు, దేవుని ఎరిగిన తర్వాత చాలా మంచివారుగా మారిపోయారు, చాలా దేవుని స్వభావం వాళ్ళ కనిపిస్తుంది, చాలా తగ్గింపు వచ్చింది, కోపం లేదు, వాళ్ళ పాప జీవితం లేదు అని క్రియలు మనలో కనిపిస్తున్నాయా? మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? లేకుంటే మన వల్ల దేవుడికి అవమానం వస్తుందా? వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారే కానీ దేవుడు వాక్యానుసారంగా జీవించరు, అన్యాయం అక్రమంగా ఉన్నారు, పాపంలో జీవిస్తున్నారు అంటున్నారా? మన మారు మనసు ఎలా ఉంది? క్రియలు లేనిదిగా ఉందా, క్రియలు గలదానిగా ఉందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా. క్రియలు లేనిదైతే ఏమవుతుంది? వ్యర్థమే. ఆ మారు మనసు వ్యర్థమే. కాబట్టి
మారు మనసుకు తగిన క్రియలు మనలో కనపడాలి. మన క్రియల్లో దేవుని మహిమ, మన క్రియల ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి, ఆయనకి ఘనత రావాలి, మన పనుల్లో క్రీస్తు కనపడాలి, మనం ఫలించే వారిగా ఉండాలి. మారు మనసు ఉందంటే సరిపోదు కదా, మారు మనసు తగిన జీవితం ఉండాలి, ఫలాలు ఫలించాలి, క్రియలు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? ఆ మారు మనసు వ్యర్థమే కదా. కాబట్టి లూకాసు వార్త 3:9 చూద్దాం. లూకాసు వార్త 3. ఇప్పుడే ఇదిగో 8వ వచనం, మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. ఏందంట? మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించాలి. ఇక్కడ ఎంతో మంది రక్షణ బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. ఆ రోజు బాప్తిసం తీసుకోవడానికి వస్తే వాళ్ళు కొంతమంది మేము మారు మనసు పొందే, యోహాను ముందు చెప్తాడు మారు మనసు పొందండి అని. ఎంతో మంది అంటారు మేము వాళ్ళ ప్రశ్నార్థం ఎలా ఉంటదంటే మేము మారు మనసు పొందాం కదా అని అంటారు. కానీ ఇక్కడ ఏమంటాడు? మారు మనసు తగిన ఫలాలు ఫలించుడి. ఎందుకు చెప్పిండు? ఫలాలు లేవనే కదా. కాబట్టి ఫలాలు ఫలించాలి. ఫలించకపోతే ఏమవుతుంది? 9వ వచనం, ఇప్పుడే గొడ్డలు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచు ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ ఏమంటుండు? ఫలించకపోతే, మంచి ఫలాలు మనలో లేకపోతే ఏమవుతుందంట? నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇక్కడ తీర్పు గురించి చెప్తున్నాడు. చెట్టు మనం, ఆ చెట్టు సాదృశ్యం మనం. మనలో ఫలాలు క్రియలు కనపడకపోతే ఏమవుతుంది? నరక వేయబడి అంటే తీర్పుకు లోనవుతావు. నరకబడి ఏమవుతావు? అగ్నిలో వేస్తా అంటున్నాడు. అగ్నిలో అంటే నిత్యాగ్ని. అక్కడ అగ్ని ఆరు, పురుగు చావదు, భయంకరంగా ఉంటది కదా ఆ అగ్ని. కాబట్టి తీర్పు గురించి చెప్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఈరోజు మనలో ఏ ఫలాలు, ఏ క్రియలు ఉన్నాయి? అదే 8వ వచనం చూస్తే, అబ్రహాం మాకు తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు వీళ్ళు ఏమనుకుండా అబ్రహాం మాకు తండ్రి అని అంటుండు. అబ్రహాము దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాం పిల్ల పుట్టించండి మీరు. కాబట్టి ఇక్కడ ఏమంటుండో, అబ్రహాంకి ఏదైతే విశ్వాసం ఉందో, మత్తయి సువార్తలో ఉండిద్ది 3వ అధ్యాయం. కాబట్టి దేవుడు అబ్రహాంని అబ్రహాం మీకు తండ్రి అని అంటున్నాడు. ఇంకొక వచనం ఉండిద్ది, అబ్రహాం మీకు తండ్రి అని అంటున్నాడు కదా. అబ్రహాం చేసిన క్రియలు మీరు చేస్తున్నారని అడుగుతుండు. కాబట్టి అబ్రహాం ఏం క్రియలు చేసిండు? దేవుని ఇష్టానుసారంగా జీవించిండు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుని ఇష్టానుసారంగా జీవించిండు. ఈ రోజు దేవుని ఎరిగిన తర్వాత మనం దేవుని ఇష్టానుసారంగా, ప్రాచీన స్వభావం అంటే మన తండ్రి ఎవడు? అపవాది కాబట్టి వాడి క్రియలు ఉన్నాయి. ఈ రోజు తండ్రిని మనం దేవుని ఎరిగిన తర్వాత, యేసు ప్రభుని మన ప్రభువుని అంగీకరించిన తర్వాత మన క్రియలు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. అదే అంటున్నాడు. కాబట్టి మనం ఫలించే వారిగా ఉండాలి. ఫలించకపోతే ఏమంటాడు? తీర్పు తీరుస్తాడు దేవుడు. తీర్పుకు లోనయ్యి నరకబడి అగ్నిలో వేస్తా అంటున్నాడు. కాబట్టి మనము మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. మనం ఫలించిన వారిగా లేకపోతే దేవుడు సంతోషించుడు. కాబట్టి మనం ఫలించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. అలాగే ఎవరైతే నశించిపోతున్నారో, నశించిపోయే ఆత్మలో మనం రక్షించే వారిగా ఉండాలి. వాళ్ళని దేవుడి ఎదుగు నడిపించబడాలి. ఒకప్పుడు మనం దేవుళ్ళో ఉన్నామేమో, ఈరోజు దేవుడికి దూరంగా ఉండి దేవుడికి అవిధేయత చూపిస్తా, దేవుడిని దుఃఖపరుస్తా ఉన్నాము. తిరిగేమంటున్నాడు? దేవుడు రమ్మంటున్నాడు, మనకు సమయాన్ని ఇస్తున్నాడు. సమయం పోగొట్టుకున్న తర్వాత ఏసావు ఎంత పశ్చాత్తాప నీళ్ళు విడిచినా కానీ ఏమైంది? వ్యర్థమైపోయింది. దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ఎంతో సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు మన పశ్చాత్తాపం పొందుకొని తిరిగి దేవుడి దగ్గరికి వస్తే అంగీకరించడానికి కష్టంగా ఉన్నాడు. దేవుని దుఃఖపరిచే కొన్ని లక్షణాలు కొంతమంది బైబిల్లో చేసిండ్రు. వాళ్ళు ఎవరో చూద్దాం మనం. ఒకటి సామ్యాలు దేవుడు కానీ దుఃఖపరిచే వాళ్ళుగా మనం ఉన్నామా? ఎలాంటి విషయాల్లో దుఃఖపరిచే వారిగా ఉన్నాము మనం చూద్దాం ఒకసారి.
1 సామ్యుయేలు 15వ అధ్యాయం చూస్తాం. ఇక్కడ సౌలు గురించి చూస్తాం. అమాలేకులను అందరిని చంపేమంటే ఏమంటాడు? మనుషుల్ని సంతోషపడడానికి ఏం చేస్తాడు? మంచి వాటిని తీసుకొస్తాడు, రాజును కానీ తీసుకొస్తాడు. దేవునికి ఏం చేస్తాడు? పశ్చాత్తాపం చేస్తాడు. అంటే బాధపడతాడు సౌలు. ఈ రోజు దేవుడు మనకి ఏ మాట చెప్పినా కానీ దేవుడికి విధేయత చూపిస్తున్నా, అవిధేయత చూపిస్తున్నామా? దేవుడు ఏది చెప్పినా కానీ మనం మంచిగా చెప్పేది. సౌలు దేవుడు చెప్పింది చేయకుండా ఏం చేసిండు? అతను తలంపులు పెట్టిండు. దేవుడు దుఃఖపడినట్టు అక్కడ మనం చూస్తాం, బాధపడినట్టు. అలాగే దేవుడు మనం ఎన్నోసార్లు దేవుడు మనం చెప్పిన మాట మనం వినకుండా దేవుడిని ఎన్నోసార్లు బాధ పెట్టుంటాము. కాబట్టి మనల్ని మనం పరిశోధించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. అంతేకాకుండా పిలాతు గాని మనం చూస్తే అక్కడ ఉండే వాళ్ళని సంతోషపడడానికి ఆ వచనంగా చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయం 24 నుండి చూద్దాము. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తమ వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుడు రక్తం వచ్చి నేను నిరపరాధిని మీరే చూచుకోనని చెప్పిన. అందుకు ప్రజలందరూ వాడి రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండను గాక అనేది. అప్పుడు అతను వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువే నప్పగించును. ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది? పిలాతు మనుషులు సంతోష పెట్టాలని చెప్పి ఏం చేసిండు? క్రీస్తుని సిలువేపించిండు. అన్యాయం తీర్పు ఇచ్చిండు. ఈరోజు మనంగా ఏం చేస్తాం? మనుషులను సంతోష పెట్టాలని చేసే ప్రతి ఒక్కరు కానీ ఏంటంట? క్రీస్తుని సిలువేసేవాళ్ళు. ఈ వాక్యం ప్రకారం చూస్తే మనుషులు సంతోష పెట్టాలనుకున్నాడు. ఏం చేసిండు? అన్యాయపు తీర్పు ఇచ్చి ఏం చేసిండు? క్రీస్తును సిలువుకు అప్పగించిండు. ఈరోజు మనం కానీ మనుషులు సంతోష పెట్టాలని, మనుషులు మెప్పు కోరాలని, మనుషుల నుండి ఏదో కావాలని చెప్పని ఆశిస్తే మనం ఏమవుతాం? క్రీస్తుని సిలువేసిన వాళ్ళని అవుతాం. కాబట్టి మనం క్రీస్తుని సిలువుకు మళ్ళీ అప్పగించాలా? ఎన్నిసార్లు ఇంతకుముందు అప్పగించుంటాము? ప్రశ్నించుకోవాలి కదా. మనం ఎప్పుడైనా క్రైస్తవులు మనం ప్రశ్నించుకోవాలి. మనం బలారాధన వర్తమానంలో కానీ చూస్తూ ఉంటాం. ఏమని? మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి అంటే 1 కొరింథీ రాసిన పత్రికలో ఉంటది. పరిశోధించుకోవాలంటే మనలో ఉంటాయి వాటిని పరిశోధించుకొని మళ్ళీ చేయొద్దని. ఇది మనం ఎన్నిసార్లు దేవుని సిలువ వేస్తుంటాం, సిలువుకు అప్పచెప్పుంటాం. మనుషుల్ని సంతోష పెట్టాలి, మనుషుల్ని వాళ్ళ మెప్పు కోరాలని. ఇక్కడ పిలాతు చేసింది అదే కదా. మనుషులు సంతోష పెట్టాలనుకున్నాడు, క్రీస్తుని సిలువేపించిండు, అన్యాయపు తీర్పునిచ్చిండు. మనం కానీ అన్యాయంగా జీవిస్తా దేవుణ్ణి మనుషులను సంతోష పెట్టాలి, దేవుణ్ణి ఎన్నిసార్లు సిలువుకు అప్పగించుంటాం. కాబట్టి మనలో అన్యాయం ఉండకూడదు, మనం దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా ఉండకూడదు, క్రీస్తుని సిలువేసే వారిగా ఉండకూడదు. ఇంకొక వ్యక్తిని చూద్దాము యూదా గురించి. యూదా ఇష్కరియోతు. మత్తయి సువార్త 26 14 చూద్దాము. అప్పుడు 12 మందిలో ఒకడు ఇష్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుడు తగిన సమయం కనిపెట్టుచుండును. దేవుణ్ణి అప్పచెప్పేవాడు ఇక్కడ డబ్బుకి ఏం చేసిండు? దేవుణ్ణి అప్పు చెప్తాడు. ధనాపేక్ష ఏం చేస్తుంది? దేవుణ్ణి అప్పగిస్తుంది. ఇక్కడ ధనాపేక్ష కదా అతనికి. ధనాపేక్ష వల్ల ఏం చేసిండు? క్రీస్తుని అప్పచెప్పిండు. ఈరోజు మన క్రియలు కానీ అలా ఉన్నాయి. ఇతరులు దేవుణ్ణి మన ద్వారా ఏం చేస్తున్నారు? బాధ పెట్టేవారుగా ఉన్నారు కదా, దుఃఖపరిచేవారుగా ఉన్నారు కదా. ధనాపేక్ష అన్ని కీళ్లకు మూలం అని చెప్పని ఉంది. ధనాపేక్ష వల్ల ఏం చేసిండు? ఆయనకేమో మనశ్శాంతి ఉందా? ఆ డబ్బుల వల్ల అతను ఏమైనా బాగుపడ్డా? భయంకరమైన చావు చనిపోయిండు కదా. కాబట్టి ధనాపేక్ష అన్ని కీళ్లకు మూలం. దేవుణ్ణి ఏంది? బాధపరిచేవారుగా ఉన్నారు. ధనాపేక్ష ఏం చేస్తుంది? క్రీస్తును అప్పచెప్పేవారుగా ఉంటది. అంటే అన్యాయపు సిరి కోసం. ఎవరు ఇద్దరు యజమానులకు ఉండలేరు కదా దాసులుగా.
సిరికిని దేవునికి దేనికో ఒకదానికే ఉండు, ఒకదాని మీద ఉండు. రెండిటి మీద ఉంటే ఏమవుతుంది? ఇలాగైపోతుంది, ప్రశ్నార్థకం అయిపోతుంది, నరకంలో పోతుంది. ఇష్కుడు యోధ చనిపోయి ఎడిపోయిండు, నరకానికే పోయిండు. కాబట్టి అక్కడ ఏం చేస్తాం? ధనాపేక్ష అన్ని కీళ్లకు మూలం. మనలో ధనాపేక్ష అనేది ఉండకూడదు. డబ్బు అనేది ఏంటిది? ఒక లెండింగ్ థింగ్. అది మనకి ఈ లోకంలో జీవించడానికి ఒక అవసరానికి కావాల్సిందే. మనీ ఇస్ నాట్ లైఫ్ కదా, జీవితం కాదు కదా మనీ. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినప్పుడు డబ్బుని ఏం చేయాలి? ఒక లెండింగ్ థింగ్ లాగే చూడాలి. దాన్ని వెంట పడితే ఏమవుతుంది? అది రెక్కలు చెగిరిపోతుంది. అట్టనే దేవుడు మన పేదరికంలో ఉండమని చెప్పిండ. పేదరికంలో కాదు, మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు, మనకు అవసరం ఉన్నంతవరకు. ఎక్కువ పోతే ఏమవుతుంది? ధనాపేక్ష పెరిగిద్ది. ధనాపేక్ష పెరిగితే ఏమవుతుంది? స్వార్థం వస్తుంది, అన్నీ వస్తాయి. చివరికి అది ఏం చేస్తుంది? నరకంలోకి లాక్కోపోతుంది. దేవుని పట్టించిండు ఈయన, క్రీస్తుని అమ్మివేసిండు. ఈరోజు మనం కానీ దేవుడిని అమ్మేస్తున్నామా? ఇక్కడ క్రీస్తుని అమ్మివేసిండు. కాబట్టి న్యాయాన్ని అమ్మివేసే వారిగా ఉన్నాం మనము. కాబట్టి మనము పరిశీలించుకోవాలి. దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా ఉండకూడదు, దేవుణ్ణి సంతోష పెట్టే వారిగా ఉండాలి. అదే గల్తీ రాసిన పత్రిక ఒకసారి చూద్దాము, 1:10. గల్తీ రాసిన పత్రిక 1:10. నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఎన్నటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుని కాకపోదును. ఏమంటుండు? మనుషులు సంతోష పెడితే నేను క్రీస్తు దాసుని కాదు అని అంటుండు. కాబట్టి వీళ్ళు మనం చూసినట్టయితే పిలాతు ద్వారా, అలాగే సౌల్ ద్వారా, అలాగే యూదా ఇష్కరియోతు ద్వారా, వీళ్ళ ద్వారా మనతో మాట్లాడిండు. ఏమని? వాళ్ళు మనుషులు సంతోష పెట్టిండ్రు. ఏమైనా లాస్ట్ కి మొదటి రాజు విశ్వాసాల వీళ్ళ పట్టికలోనే లేడు. అసలుకి ప్రజల్ని ఏలడానికి దేవుడు మొదటి రాజుగా నియమించిండు. విశ్వాసాలు వీళ్ళ పట్టికలో లేదు. నెగిటివ్ గానే ఉంది, కానీ ఆయన గురించి పాజిటివ్ ఏముంది? పిలాతు సత్యాన్ని అన్యాయపు తీర్పునిచ్చిండు, సిలువేసిండు. అలాగే యూదా ఇష్కరియోతు క్రీస్తుని అమ్మివేసిండు. ఎన్ని దేవుడు బాధ పెట్టినవే కదా. ఈరోజు మనలో కానీ ఆ క్రియలు ఉన్నాయేమో. సత్యాన్ని అమ్మివేస్తున్నామేమో, క్రీస్తుని అమ్మివేస్తున్నామేమో, మనుషులు సంతోష పెట్టాలని దేవుణ్ణి సిలువ వేస్తున్నామేమో. దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవునికి ఆజ్ఞలు వినకుండా, దేవుడికి వ్యతిరేకం జీవించి దేవుడిని పశ్చాత్తాపడేటట్టు చేస్తున్నామేమో. మన జీవితం దేవుడికి ఇష్టానుసారంగా ఉందా? మనుషులు సంతోష పెడితే ఏమవుతుంది? క్రీస్తు దాసుడు కాదంటుంది, నువ్వు క్రీస్తు శిష్యుడు కాదని అంటుంది. కాబట్టి మనం మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. మనలో మారు మనసు తగిన ఫలాలు లేకపోతే ఏమైతే నరకబడి అగ్నిలో పడవేయబడతాం. కాబట్టి అటువంటి ఫలాలు మనం ఫలించే వారిగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. దేవునికి అంగీకారంగా లేకపోతే ఏమవుతుంది? నరకంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి శరీర క్రియలు మనలో అదే మళ్ళీ రోమిలు రాసిన పత్రిక, శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. కాబట్టి శరీర సంబంధమైన క్రియలు కానీ మనలో ఏమి ఉండడానికి వీలు లేదు. అవి ఏం చేస్తాయి? దేవుని దుఃఖపరుస్తాయి. మనలో ఏమైనా ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడు మనకి శక్తినిచ్చేవాడిగా ఉన్నాడు, వాటిని మీద జయమిచ్చేవాడిగా ఉన్నాడు. శరీర క్రియలు 8వ అధ్యాయం, మళ్ళీ రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. తొమ్మిదవ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. మనలో దేవుని ఆత్మ లేకపోతే మన దేవుడి వాడు కావంట. దేవుని ఆత్మ మనలో ఎప్పుడు ఉండిద్ది? ఆయన మన పరిశుద్ధంగా ఉంటే కదా. మనం జీవితం కొంపు కొట్టుకుంటా అపవిత్రంగా ఉంటే దేవుడు ఉండగలుగుతాడా?
మనం గార్బేజ్ దగ్గర ఎక్కడైనా చెత్త కుప్పల కాడ పోయి నిలబడగలుగుతామా? కొద్దిసేపటికి ఏమవుతాం, ముక్కులు మూసుకొని ప్రాణాలు తట్టుకోలేక అమ్మో గాలి ఆడట్లేదు అని చెప్పి చచ్చేటట్టు ఉన్నాము, మనం వెళ్ళిపోదాం అని పక్కకి వెళ్ళిపోతాం కదా. అలాగే మన పాప జీవితం మన జీవితం ఎలా ఉంది, పాపం అంత కంపు కొడుతుంటే దేవుడు ఎలా ఉంటాడు? మనలో పాపం ఉంటే దేవుడు ఉండగలుగుతాడా? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు మనలో ఉండాలంటే ఏం ఉండాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు మనలో పరిశుద్ధత ఉందా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నామా? దేవుని వాక్యాసారా జీవిస్తున్నామా? ఆయన ఆత్మ మనలో ఎప్పుడు ఉండిద్ది? దేవుడు పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచే వారిగా ఉన్నామా? శరీర క్రియలు ఉన్నప్పుడు అవి ఉన్నప్పుడు ఆత్మ ఉండలేదు కదా. అదే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వం, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, మిత్తములు, విమిత్తములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుడి రాజ్యం స్వతంత్రించుకోలేము. ఈ కంపు అంతా వీటిలో ఒకటన్న కంపే కదా, వాసనే కదా. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఎలా ఉన్నట్టు? మన పేరు చెప్పుకుంటాం క్రైస్తవులని, ఎన్ని మనలో ఉంటే మనం నిజమైన క్రీస్తు వారం ఎలా అవుతాం? క్రీస్తులో ఆయన ఏం చేసిండు? క్రీస్తు పరిశుద్ధులుగా ఉన్నాడు, ఆయన ఏ లోపం లేదు కదా. ఈరోజు క్రీస్తు దాసులు అని పడిన మనము క్రీస్తు బిడ్డలో మనం పిలబడతాం, క్రీస్తు శిష్యులుగా పిలబడుతున్నాము. మళ్ళీ ఎన్ని ఉంటే మనం ఆయన దాసులుగా ఎలాగా ఉంటాం? కాబట్టి శరీరం ఒకదానికొకటి విరోధంగా పోరాడుతూ ఉంటది. పోరాడుతున్నప్పుడు మనం శరీర క్రియలు జయించినప్పుడు ఆత్మకార్యం మన జీవితంలో జరుగుతుంది. దేవుని ఆత్మ మనలో నివసించింది. ఈ వాసన అంతా మనం పెట్టుకుంటే దేవుడు మనలో జీవిస్తాడా? జీవించలేడు. ఇట్లా ఒక్కటి ఉన్నా కానీ వాసనే కదా. ఈరోజు మన జీవితంలో ఎన్ని ఉన్నాయో, ఎంత వాసన పడుతుందో. పక్కన వాళ్ళకి వాసన రాకపోవచ్చు, కానీ మన జీవితం మనకు తెలుసు కదా. దేవుడు తెలుసు, మనకు తెలుసు. మనకు తెలిస్తే చాలు కదా. ఎందుకంటే మనం ఒప్పుకోవాలి కదా, ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేకుంటే ఏంటి, స్వతంత్రించుకోలేము ఆయన రాజ్యాన్ని. ఆ రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఏమి ఉండకూడదు కదా, క్లీన్ గా ఉండాలి. కాబట్టి మనలో పరిశుద్ధత ఉండాలి, ఆయన స్వరూపంలోకి మార్చబడాలి, ఆయన ఆత్మ స్వరూపంలోకి మనం మార్చబడాలి. మనలో ఆయన వచ్చి ఉండాలంటే మనము ఆయన ఒక బిడ్డలుగా, ఆయన ఒక దాసులుగా ఉండాలి. ఆయన వాక్యానుసారంగా జీవించేవారు, ఆయనకు విధేయత చూపించేవారుగా ఉండాలి. పదవచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగినది. మృతుల నుండి యేసును లేపిన వాడిని ఆత్మ మీలో నివసించిన మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడిని చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింపచేయను. కాబట్టి జీవింపజేస్తాం. మనం శరీర క్రియల్ని జయించాలి. శరీర క్రియలు ఉంటే మనలో దేవుడు ఉండడు. మనలో మన పేరు చెప్పుకున్న క్రీస్తులని, అక్కడ దేవుడు లేడు. దేవుడు లేకపోతే ఏమైతుంది? నరకంలోకి పోతాం. కాబట్టి మనం ఫలించే వారిగా ఉండాలి, శరీర క్రియలు జయించే వారిగా ఉండాలి, దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా ఉండాలి. మన సంతోషం కాదు, మన యజమానుని యొక్క సంతోషము మనం సంతోష పెట్టేవారిగా ఉండాలి. ఈరోజు మనకి పరలోక రాజ్యం రావాలంటే ఊరుకుందా? ఒక అధికారం మనకు రావాలంటే, ఈ లోకంలో ఒక అధికారం మనం కష్టపడి పనిచేస్తేనే కదా ఇచ్చేది. మనం ఏం చేయకుండా నమ్మకంగా పని చేయకపోతే, మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఏమవుతుంది? పనులను తీసి అసలు ఇంకొకరు వస్తారు. ఈరోజు మనకు కానీ దేవుడు చెప్పిన పని కానీ ఏదైనా కానీ ఆయన ఆజ్ఞలు కానీ తూచా తప్పకుండా చేస్తే ఏమైతే మనకు ప్రమోషన్ వస్తుంది. లేకుంటే ఏమైంది? మన స్థానంలో ఇంకొకరు వస్తారు.
తర్వాత మనకేమైంది, తీర్పుకు లోనై నరకంలోకి పోతాం. కాబట్టి ఆయన వాక్యానుసారిగా జీవించే వారిగా ఉండాలి. మనం ఈ లోకంలో ఎవరిని సంతోషపెట్టడానికి మనం ఇష్టపడకూడదు. మనుషులు సంతోష పెడితే ఏమవుద్ది, ఓ 2 రోజులు 3 రోజులు పొగుడుతారు. 4గో రోజు మా ఊర్లో ఒక సామెత ఉంటది, పెడితే పెళ్లి కూడా పెట్టకపోతే దినం కూడా అంటారు. పెడితే అన్ని పెడితే అబ్బా భలే ఉంది అంటారు, తర్వాత లేకపోతే దినం కూడా అంటారు. అంటే మనుషుల స్వభావం ఎలా ఉంటది, పెడితే మంచోళ్ళు అంటారు, పెట్టకపోతే చెడ్డోళ్ళు అంటారు. వాళ్ళు ఎట్టాగో వాళ్ళకి ఎంత ఇచ్చినా మనం వాళ్ళు సంతోష పెట్టలేం. అట్టగాని మనం పెట్టకూడదని నేను అనట్లా. క్రీస్తు ప్రేమ వాళ్ళని మనం చూపించాలి. వాళ్ళనే సంతోష పెట్టాలని దేవుణ్ణి దుఃఖపరిస్తే ఏమవుతుంది, శ్రమలు గుండా పోక తప్పదు. క్రీస్తుని సిలువేసిన వారుగా ఉంటాం. కాబట్టి మనలో అలాంటి ఏ ఉండకూడదని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవుల దేవ జీవాధిపతి అనేసు ప్రభా, ఇగో తండ్రి శరీర క్రియలు మాలో ఏమున్నాయో ప్రభా అవి చూపించండి, ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా. మేము ఫలించే వారిగా ఉండాలి ప్రభా, నేను సంతోష పెట్టే వారిగా ఉండాలి ప్రభా. 99 గొర్రెలు ఉండగా తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతికినట్టు ప్రభా మేము కానీ ప్రభా వాళ్ళని మీ సన్నిధిలో నడిపించాలి ప్రభా. నశించిపోయేదాన్ని వెతికి రక్షించాలి ప్రభా. ఇగో తండ్రి మీ సన్నిధానం నడిపించాలి యేసు ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, మేము ఎన్నోసార్లు మా క్రియల ద్వారా మిమ్మల్ని సిలువ వేసినాం ప్రభా. ఇగో తండ్రి ఇదిగో తండ్రి మిమ్మల్ని అమ్మి వేసినాం, మిమ్మల్ని పశ్చాత్తాపం కలిగి చేసేటట్టు బాధ పెట్టాం ప్రభా. మా క్రియల ద్వారా మా పనుల ద్వారా ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇగో తండ్రి నీకు ఇష్టానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించాలి, నీ మాటకి విధేయత చూపించాలి యేసు ప్రభా. ఇగో తండ్రి మేము ఫలించాలి ప్రభా. మా ఫలాలు లేకపోతే ప్రభా ఇదిగో తండ్రి యేసు ప్రభా నరకబడి అగ్నిలో వేయబడతాను ప్రభా. ఇగో తండ్రి మేము నరకంలోకి పోవడానికి కాదు ప్రభా మీరు ఈ లోకంలోకి వచ్చింది, మమ్మల్ని రక్షించడానికి ప్రభా. మేము నిత్య జీవంలో ఉండడానికి మీరు ఈ లోకంలోకి వచ్చారు ప్రభా. మా శ్రమలు బాధల వేదన అన్ని మీరు భరించిన ప్రభా కల్వరి సిలువలో ప్రభా. మా కోసం ఇంత చేసే ప్రభా మీరు ప్రభా. మేము కానీ మీకోసం చేయాలి, మిమ్మల్ని సంతోష పెట్టే వారికి ఉండాలి. మా జీవితాలు ప్రభా నీ నామానికి మహింకరంగా ఉండేటట్టు జీవించే జీవితం మాకు దయచేయండి యేసు ప్రభా. యేసు ప్రభా మేము ఫలించాలి ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చాలి, నీకు ప్రియమైన బిడ్డలుగా మేము ఉండాలి యేసు ప్రభా. ఇదిగో తండ్రి మీరు ఏ విధంగా సాక్ష్యం చెప్పారు, ఈయన ప్రియ కుమారుని ఈయన నేను ఆనందించున్నానని మా గురించి ప్రభా మీరు అలా సాక్ష్యం చెప్పేటట్టు మేము జీవించాలి ప్రభా. అటువంటి జీవితం మాకు దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడ ప్రభా. ఇదిగో తండ్రి మాలో ప్రభా శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని స్పష్టంగా చూపించండి, ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా. అటువంటి కృపను దయచేయండి, మేము ఫలించాలి ప్రభా. మా జీవితాలు మీకు మహింకరంగా ఉండాలి ప్రభా. ప్రతి చోట మీ సాక్ష్యం మేము ఉండాలి యేసు ప్రభా. ఇగో తండ్రి సాక్ష్యం చెప్పాలి ప్రభా. ఇగో తండ్రి మేము చేసిన కార్యాల వల్ల మీ నామం అవమానపరచబడుతుంది ప్రభా. ఇగో తండ్రి మమ్మల్ని క్షమించండి, ఎన్నోసార్లు ప్రభా మిమ్మల్ని అవమానం పరిచేటట్టు మేము జీవించడం ప్రభా, క్షమించండి యేసు ప్రభా. ఇగో తండ్రి ఇంకా నుండి రోషం కలిగి జీవించాలి ప్రభా. ఇగో తండ్రి నీ కోసం జీవించాలి ప్రభా, నీ సంతోష పెట్టే వరకు మేము ఉండాలి ప్రభా. అటువంటి కృపను దయచేయండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి వందనాలు యేసు ప్రభా. ఎవరైతే అనారోగ్యం పోతున్నారో వాళ్ళందరినీ తాకండి, ముట్టండి, స్వస్థపరచండి యేసు ప్రభా. ఇగో తండ్రి నీ వాకులు పంపి బాగు చేయండి యేసు ప్రభా. ఇగో తండ్రి నీ వాకులో జీవం ఉంది ప్రభా. ఆ జీవం ప్రభా వాళ్ళు వెళ్ళి తాకి ఎక్కడైతే ఎండిపోయిన స్థితిలో ఉందో ప్రభా శరీరాల్లో అక్కడ మీ జీవం దయచేయండి ప్రభా. స్వస్థత పరచండి, స్వస్థపరచు యెహోవా నేనున్నారు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా ఆ కలవసిన మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థత ఉంది ప్రభా. నీ గాయపడ్డ హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థత హీలింగ్ తెచ్చండి ప్రభా. ఇదిగో తండ్రి ఒక్కసారి ప్రభా ఆత్మ శరీరం విడిచిపెట్టిపోయినప్పుడు ప్రభా మట్టిలో కలిసిపోయినప్పుడు ప్రభా మేమేం చేయలేం ప్రభా. ఏదైనా మేము శరీరంలో ఉన్నప్పుడే ప్రభా ఇదిగో తండ్రి యేసు ప్రభా మేము మీకోసం జీవించాలి యేసు ప్రభా. మా పాప జీవితాన్ని విడిచిపెట్టి జీవించాలి ప్రభా. ఇదిగో తండ్రి స్వస్థ దయచేయండి ప్రభా. మీ సాక్ష్యం నిలబెట్టుకోండి యేసు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడిన వందనాలు ప్రభా. వాళ్ళకి ఏ అవసరం నాకైతే తెలియదు కానీ సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి ఒక్క అవసరం క్రీస్తు యొక్క మహిమేశ్వర్ల తీర్చిన ప్రభా. ఇగో తండ్రి ఎవరైతే దుఃఖంగా ఉండ వేదన బాధలు కూడా పోతున్నారు ప్రభా వాళ్ళని ఆదరించండి, కనికరించండి, జాలి చూపించండి ప్రభా. ఇగో తండ్రి నువ్వు ఆదరణకర్త ప్రభా, ఆదరించే దేవుడు ప్రభా. ఈ లోక మనుషుల ఆదరణ కంటే ప్రభా నువ్వు గొప్ప ఆదరించే దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరి గాయపడ్డ ఇదిగో తండ్రి గుండెలకి ప్రభా ఇదిగో తండ్రి బాగు చేయండి ప్రభా. వాళ్ళు ఓదార్చండి ప్రభా. మీరే వాళ్ళ జీవితంలో కాయ జరిపించండి ప్రభా. కన్నిటిని మీరు నాట్యంగా మార్చమని ఇదిగో తండ్రి యేసు ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఇదిగో తండ్రి యేసు ప్రభా మంచి ఆరంగ దయచేయమని, అలాగే తన వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిపించమని ఇదిగో తండ్రి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. పరిశుద్ధ బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చేసేయండి బ్రదర్. ఓకేనా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేండి నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ Praise అందరూ Lord, ప్రైజ్ లార్డ్. praise Lord. ప్రైజ్ అందరికీ లార్డ్, ప్రైజ్ అందరికీ లార్డ్. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్.